నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా.
2:1-2 రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజించవచ్చితమని చెప్పిరి. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. వాక్యం Wonderful love of Jesus is so wonderful. Oh, oh, wonderful love. Oh, oh, wonderful love. Love of Jesus is so wonderful. Love of Jesus is so wonderful. Love of Jesus is so wonderful. Oh, oh, wonderful love. Oh, oh, wonderful love. Higher than the mountain, deeper than the ocean, wider than the universe. Oh, oh, wonderful love. Oh, oh, wonderful love. Higher than the mountain, deeper than the ocean, wider than the universe. Oh, oh, wonderful love. Oh, oh, wonderful love. Love of Jesus is so wonderful. Love of Jesus is so wonderful. Love of Jesus is so wonderful. Oh, oh, wonderful love. Oh, oh, wonderful love. మరి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. మరి మరియా గురించి, తర్వాత యేసేపు గురించి ధ్యానించుకున్నాం. గొర్రెల కాపర్ల గురించి కూడా మనం ధ్యానించుకున్నాం. ఇది మనం చదవబడినటువంటి వాక్య భాగంలోంచి కూడా మరి అక్కడ మనకు జ్ఞానులు కనిపిస్తారు. జ్ఞానుల గురించి మనము ఇది ధ్యానించుకుందాం. మరి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2:2 మనం చూస్తే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? ఆయనను ఏం చేయడానికి వచ్చారు? పూజింపవచ్చితమని చెప్పిరి. ఎందుకు పూజించాలా? ఆయన ఏమై ఉన్నాడు? ఏమ్మా, కీర్తనలో మనం ఒక మాట గమనిస్తే 111వ కీర్తన 9వ చరణాన్ని మనం చూస్తే ఆ కింద ఉంటుంది, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామము అద్భుతం, పవిత్రం, పూజింపదగినది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని పూజించాలి, ఆయన ఆరాధించాలి. ఆయన పూజార్హుడు. ఎందుకంటే వీరు జ్ఞానుల గురించి మొదటగా మనం గమనిస్తే, ఆ జ్ఞానులు క్రైస్తవేతరులు, అనగా క్రీస్తు గురించి తెలియనటువంటి వారు, అన్యజనులుగా మనం చెప్పచ్చు. మరి వారు జ్ఞానులు, వారు ఖగోళ శాస్త్రమును బాగా దాంట్లో ఆరితేరిపినటువంటి వారు. అంటే వాళ్ళ యొక్క ఎప్పుడు కూడా ఆ నక్షత్రాలు, ఆ యొక్క గ్రహాలు, వాటి గురించి ఎక్కువగా పరిశోధనలు చేస్తూ, మరి ఏం జరగబోతుంది, ఇంతకుముందు ఏం జరిగింది, వాటన్నిటిని గురించి శ్రద్ధగా దాని గురించి అధ్యయనం చేసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు జ్ఞానులు. మరి వారు దేవుని ఎరుగునటువంటి వారైనప్పటికీ వారు ఉన్న సత్యాన్ని గుర్తించి, యేసు క్రీస్తు ప్రభు వారు పుడుతున్నారు, మరి జన్మిస్తున్నారు, ఆయన్ని ఆరాధించాలి. ఈ లోకంలో అనేక మంది రాజులుగా ఉన్నప్పటికీ ఆయనే నిజమైన రాజు అని, ఆయన రక్షకుడని వారు గుర్తెరిగి ఆయన్ని పూజించడానికి వస్తున్నారు. వారిని జ్ఞానులు మనం చూస్తే అది ఒక ఆ గ్రీకు పదం నుంచి వచ్చినటువంటి పదం, గ్రీకు భాష నుంచి, అది మ్యాగీ అని పిలుస్తారు. మరి అదే రీతిగా ఆ జ్ఞానులు
వారిని మాంత్రికులు, ఇంకా మనం చూస్తే గారడి వారు, జ్యోతిష్యులు, ఈ రకంగా వారి గురించి చెప్పబడుతోంది. కానీ వారు ఎక్కువగా ఖగోళ శాస్త్రాన్ని గురించి అధ్యయనం చేసేవారు. వారు మరి ఆ ప్రయాణం చేస్తూ ఆ హేరోదు రాజు దగ్గరికి వస్తున్నారు తూర్పు దేశము నుండి. వారిని మనం చూస్తే ముగ్గురు అని మనం ఇక్కడ చూడగలం, కానీ వారితో పాటు అనేక మంది, అంటే వారు అరణ్యంలో ఒక 500 నుంచి 1000 మైళ్ళ దూరంలో ప్రయాణం చేస్తూ ఆ సమయంలో, ఆ కాలంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారితో పాటు అరణ్యంలో వారు ముగ్గురే ప్రయాణం చేయరు. వారితో పాటు ఒక సమూహంగా వారందరూ కూడా మరి ఆ యొక్క హేరోదు రాజు దగ్గరికి వస్తున్నట్టుగా మనం చూడగలం. ఎందుకంటే వారందరిని చూసి వారు అక్కడ ఏమైంది, కలవరపాటు జరిగింది. కలవరం వచ్చింది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ, ఆ ఊర్లో వాళ్ళందరికీ. వీరు ముగ్గురే వస్తే ఆ కలవరపాటు ఉండదు. కాబట్టి వారందరూ సమూహంగా బయలుదేరి మరి రాజు దగ్గరికి వచ్చినట్టుగా మనము చూడగలం. మరి అదే రీతిగా వారు ఆ రీతిగా అక్కడికి వచ్చారు. వారు అనుకోవచ్చు, మరి మేము తూర్పు దేశము నుండి వస్తున్నాం కదా, ఆయన ఆ నక్షత్రాన్ని వారు చూసి వారు వస్తున్నారు. మరి అక్కడి నుంచి తూర్పు దేశం నుంచి వస్తున్నాం కాబట్టి అది ఎక్కడో నక్షత్రం, దానిని కనుక్కొని మేము వెళ్ళి ఆయన ఆరాధించాలా, అదేందో ఇక్కడ పుడితే మేము ఇక్కడ ఆరాధిస్తాం కదా అని అనుకోలే. ఎందుకంటే వారు జ్ఞానం కలిగిన వారు ఏం చేశారు, వెంటనే ఆ నక్షత్రం ఎక్కడికైతే తీసుకెళ్తుందో ఆ దారిన వారు ఏం చేస్తున్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి వారు అక్కడ ఆ దేశంలో పుట్టారని వార్త తెలిసి అక్కడికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. మరి అదే రీతిగా మనం చూస్తే చాలామంది మనం ఈ లోకంలో గమనిస్తే మీ దేవుడు ఇండియా దేవుడు కాదు, మీ దేవుడు ఎక్కడ దేవుడు అండి, ఇంగ్లీష్ దేవుడు, విదేశాలకు సంబంధించినటువంటి దేవుడు. కాబట్టి మీ దేవుడిని మేము ఆరాధించాం, మీ దేవుడిని మేము పూజింపం. చూసారా, చాలామంది అంటుంటారు కదమ్మా, మీ దేవుడు ఇక్కడ కాదు. ఈ మధ్య కూడా ఒక సంఘ కాపరి సముద్రం తీర ప్రాంతాల్లో మరి బాప్తీసం తీస్తుంటే ఆ యొక్క సంఘ బిడ్డలకి వచ్చారు ఒక సమూహంగా, మీరు ఇక్కడ ముంచడానికి వీలు లేదని. ఏమైంది, మీరు ఇక్కడ కాదు, మీ దేవుడు ఇక్కడ కాదు, మీ దేవుడు అక్కడ, ఆ దేశానికి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ కాదు. ఏంది అంటున్నాను, మేము ఇక్కడే పుట్టాము, మా పిల్లలు ఇక్కడే పుట్టారు, వారందరూ మా యొక్క బంధువులందరూ ఇక్కడే, మేము మా నేటివ్ ఇది అని చెప్తున్నా, మీరు ఇక్కడ పూజించాలంటే దేవుణ్ణి నమ్ముకోకూడదు అంటున్నారు, యేసుక్రీస్తుని మీరు ఆరాధించకూడదు అంటున్నారు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన దేవుడిని మరి గుర్తించలేకపోతున్నారు ఈనాడు అనేక మంది. ఎంతసేపటికి విదేశాల దేవుడు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అంటుంటారు. మనము వాడుతున్న ఆ మొబైల్ ఫోన్స్ కనిపెట్టింది విదేశాలలో. ఇంకా మనం చూస్తే అన్నీ కూడా ఈ టెక్నాలజీ అన్నీ కూడా వారు కనిపెట్టిందే. టీవీ అయితే ఏమి మనం రెగ్యులర్గా వాడుతున్నవన్నీ, కానీ వాటిని మనం ఏం చేస్తున్నాం, పూజిస్తున్నారా ఇంకా దాని మీద. ఎందుకంటే అవి వాళ్ళు కదా, ఇంగ్లీష్ వాళ్ళు కదా కనిపెట్టింది, మేము ఎందుకు దాన్ని చూడాలా, దాన్ని ఎందుకు మేము ఉపయోగించాలా అని అనుకుంటున్నారా జనాలు? అనుకోవడం వల్ల. కానీ దాన్ని ఎక్కువగా దాన్ని ఇష్టపడుతూ వాడుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులు మనం చూస్తే దేశపు అక్కడ వాళ్ళం కదా, మరి మేము ఎందుకు పూజించాలి, ఎందుకు ఆయన వెతకాలి అని అనుకోవట్లా. వారు సత్యాన్ని గుర్తించారు, వెంటనే ఏం చేశారు, ప్రయాణమయ్యి అక్కడికి వెళ్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆ రాజుతో చెప్తూ ఉన్నాడు, బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట యెరూషలేము, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములోకి వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు,
తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వారు ఆ ప్రభువును పూజించడానికి వస్తూ ఉన్నారు. యేసు నిజమైన రక్షకుడు అని పూజించడానికి వస్తూ ఉన్నారు. మొదటగా మనం చూస్తే మత్తయి సువార్తలోనే 1వ అధ్యాయం 21లో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మొదటగా వారు రక్షకుడని గుర్తించారు. ఆయన రక్షకుడు, ఆయన నిజమైన రక్షకుడు అని వారు ఏం చేశారు? జ్ఞానులు గుర్తించారు. కాబట్టే వారు ప్రయాణమయ్యి, అంత దూరము ప్రయాణమయ్యి ఆయనను పూజించడానికి వస్తూ ఉన్నారు, పూజించడానికి వెళ్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షకుడు మనం గుర్తించలేకపోతున్నాం. క్రైస్తవుల బిడ్డలు చాలామంది యేసే నిజ రక్షకుడని గుర్తించలేక వారి జీవితాల్ని ఏం చేస్తున్నారు? లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. రక్షకుడు అంటే ఆలన పాలన చూసేవాడు, ఇంకా ప్రమాదాల నుంచి కాపాడేవాడు, ఇంకా సంరక్షకుడు. ఏం చేస్తాడండి? సంరక్షకుడుగా ఉంటాడు రక్షకుడు అనేవాడు. నిజంగా చూడండి, మనకు అటువంటి ప్రభువు మనకుండగా ఈనాడు అనేక మంది ఆ రక్షకుడిని గుర్తించలేకపోతున్నారు. ఇంకా అదే పాత జీవితం. క్రిస్మస్ వస్తుందంటే ఆ టయానికి సంతోషంగా ఉత్సాహంగా ఉంటూ తిరిగి మళ్ళీ అదే పాత జీవితం. రక్షకుడని వారు ఏం చేస్తున్నారు? గుర్తించారు. అదే 2వ అధ్యాయములు 2లో చూస్తే యూదుల రాజుగా పుట్టినవాడు, ఆయన ఒక రాజుగా పుట్టినవాడని వారు ఏం చేస్తున్నారు? గుర్తించారు. వారు ఆషామాషిగా రాలా, ఒక రక్షకుడు అని గుర్తించారు. ఆయన రాజుగా ఉంటున్నాడు అంటే ఆల్రెడీ ఉన్నటువంటి రాజు ఆ రాజు కాదు పూజించాల్సింది, నిజమైనటువంటి రాజు. ఆ రాజులకే రాజు. మన పాట కూడా, రాజుల రాజా రానయ్యున్నారా, రాజుల రాజా రానయ్యున్నవాడ నీకే ఆరాధన. చూసారా? రాజులకు రాజు. మనం ప్రార్థన కూడా చేస్తాం, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజా. ఆయన రాజులు నియమించినటువంటి ఆయన. వారు గుర్తించారు, ఆయన రాజుగా ఆయన్ని గుర్తించారు. ఇంకా అక్కడే మనం చూస్తే 1వ అధ్యాయం 21లో ఆయన యొక్క కుమారునికి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, పాపులను రక్షించువాడు అని వారు ఏం చేస్తున్నారు? గుర్తించారు. పాపిని రక్షించాలంటే ఈ లోకంలో ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారే. వారు జ్ఞానులు గుర్తించారు, పాపులను రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభు అని గుర్తించారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. పాపపు పనులు చేస్తున్నటువంటి వారిని, దేవునికి అయిష్టకరంగా జీవిస్తూ ఇది పాపమని తెలిసినప్పటికీ ఏం చేస్తున్నారు? విచ్చలవిడితనంతో పాపము చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఉన్నారనే సత్యాన్ని గ్రహించాలని మరి ప్రభు కోరుతున్నాడు. ఇంకా వారు గుర్తించారు. ఇంకా చూస్తే ఆ యెషయా గ్రంథంలో ఒక మాటను మనం గమనిస్తాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ చరణాన్ని మనం వచ్చినాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. చూసారా? రాజ్యభారమును మోసేవాడని జ్ఞానులు గుర్తిస్తూ ఉన్నారు. రాజ్యభారమును మోసేవాడని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని ప్రతి రాజ్యభారం ఆయనకి అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి.
మరి మనందరి భారాలను ఆయన మోసేవాడుగా ఉన్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. కానీ ఈ లోకంలో ప్రతి ఒక్కరూ వాడి భారాన్ని మోస్తూనే ఉన్నారు. మోస్తూనే తిరుగుతూ ఉన్నారు. రక్షకుడిని గుర్తించడంలా మన దేవుడు ప్రతి భారాన్ని తీసివేసేవాడనే విషయాన్ని గుర్తించక ఏం చేస్తున్నారు? ఆ భారాన్ని మోసుకుంటూ తిరుగుతున్నారు. సులువు చేసుకోవడంలా. ప్రియా దేవుని బిడ్డలారా, వారు గుర్తిస్తూ ఉన్నారు. జ్ఞానులు మొదటగా రక్షకుడని గుర్తించారు. ఏ విషయంలో అంటే ఆయన రాజుగా పుట్టినవాడని గుర్తించారు. పాపులను రక్షించేవాడని గుర్తించారు. రాజ్య భారము మోసేవాడని గుర్తించారు. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆయన పూజార్హుడు గనుక. జ్ఞానులు ఎందుకు పూజిస్తున్నారు? ఆయన పూజార్హుడు. పూజనీయుడేసు ప్రభు పలు నిందల మోపి వానాకై. పూజనీయుడేసు ప్రభు, ఆయన పూజార్హుడు. కాబట్టి వాళ్ళు గుర్తించారు. కాబట్టి ఆయన పూజించడానికి ఏం చేస్తున్నారు? వస్తూ ఉన్నారు ఆయన పూజించడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్కడ చూస్తే వారు ఆ గృహమును ప్రవేశించి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఎవరికి పూజిస్తున్నారు? ఆయనను పూజిస్తున్నారు. చూసారా? అక్కడ మనం చూస్తే తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఎవరికి పూజిస్తున్నారు? ఆయనను యేసుని పూజిస్తూ ఉన్నారు. పూజిస్తున్నారు. మనము యేసుని పూజించాలి. యేసుక్రీస్తుని మనము పూజించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఆయన పూజార్హుడు కనుక ఆయనను పూజించడానికి మరి వస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే. ఇప్పుడు వారు పూజించడానికి మరి చూసాము. మరి పూజిస్తే కలిగే లాభాలేంటి? ఆయన ఆరాధిస్తే, ఆయన సాగిల పడితే, ఆయనకు మొక్కితే నీకొచ్చే లాభం ఏంటి? నీకొచ్చే లాభము ఏంటి? చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము నేడు నీకు ఆజ్ఞాపించు 28:14 అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను ఎలా ఉంచుతాడంటమ్మా? తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ఆయన పూజిస్తే నీకు కలిగే లాభాలు ఏంటమ్మా? తలగా అత్యున్నత స్థానంలో నిన్ను తలగా ఉంచుతాడు. మరి ఎవరిని పూజిస్తే ఏమ్మా? పైవాడవుగా ఉందువు.
ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తే నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రింది వాడవుగా ఉండవు. ఎప్పుడు ఈ స్థితిలో ఉండవు. ఆయన్ను పూజిస్తే, ఆయన్ను ఆరాధిస్తే, ఆయన్ను సాగిల పడితే, ఆయనకు నువ్వు మొక్కితే నిన్నెప్పుడు పైవాడిగా. కానీ మనము ఎక్కువగా దేన్ని పూజిస్తున్నాము? దేనికి మొక్కుతున్నాము? సెల్ ఫోన్లకు మొక్కుతుంటారు, టీవీలకి మొక్కుతూ ఉంటారు, ఇంకా అనవసరమైనటువంటి మాటలతో ఎక్కువగా వారితో గడుపుతూ. చాలామంది చూడండి క్రికెట్ని ఆరాధిస్తారు, తర్వాత సినిమా నాయకులు కూడా ఆరాధిస్తారు, రాజకీయ నాయకుల్ని కట్అవుట్లు కట్టి ఏం చేస్తారమ్మా? పాలాభిషేకం. నాకు అనిపిస్తుంది ఆ పాలు తెచ్చుకొని ఎంతమందికి సప్లై చేయొచ్చు. ఏం చేస్తారమ్మా? కట్అవుట్లు కట్టి పోయి అట్టయి తీసుకొని వచ్చి, మొన్న ఒక దగ్గర స్కూల్ పిల్లకాయలు వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ని, సార్ని, టీచర్ని వారు వరుసగా ఒక ముగ్గురిని కూర్చొని పెట్టి ఆ పాల క్యాన్ తీసుకుని వచ్చి వాళ్ళ మీద పోస్తున్నారు. టీచర్స్ డే సందర్భంగా పాల క్యాన్ తెచ్చి ఎంత వృధా చూడండి, ఎన్ని లీటర్లు ఉంటాయో. ఎక్కువగా వారిని ఆరాధిస్తూ ఉంటారు. మా ఫ్యాను, నా అభిమాని, నేను ఆయన్ని ఆరాధిస్తా, ఆయన కొరకు నా ప్రాణాన్ని ఏం చేస్తాడమ్మా? మొన్న ఏమొచ్చిందమ్మా 2 రోజుల క్రితం 2 పోయారు ఫ్యామిలీ అంతా. తొక్కిసలాట్లో ఆమె చనిపోయింది. ఎందుకంటే ఆ సమూహం ఎక్కువగా మొదటి షోకి వెళ్ళాలని వెళ్ళి అయిపోయింది, చనిపోయింది. ఆయన అంటున్నాడు, మేము ఎక్కువగా ఆయన్ని అభిమానిస్తాం, ఆయన ఎక్కువగా మేము ఆరాధిస్తాం, మమ్మల్ని ఆదుకుంటాడని అని. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? తన భర్త వేడుకుంటూ ఉంటే తర్వాత వారికి ఎంతో ఆర్థిక సహాయం ప్రకటించారు. చూడండి, అభిమానము అంటే ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తూ పూజిస్తూ మొక్కుతూ ఉన్నారంటే ఈ లోకమ సంబంధమైనటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? కిందే, డౌన్. వాడు ఎదగలేని పరిస్థితి. పైవాడిగా ఇప్పుడు ఉండరు. కాబట్టి సత్యాన్ని మనం గ్రహించాలి. మనము పూజిస్తే నిజరక్షకుడిని, యేసుక్రీస్తు ప్రభుని, రాజుల రాజుగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనము పూజిస్తే మనం ఎప్పుడు పైవాడిగా ఉంటాం. మనల్ని ఎప్పుడు కిందవాడిగా ఉంచడు, పైవాడిగానే మనల్ని ఉంచుతాడు. రాజులు గ్రంథము 2వ గ్రంథం మనం చూస్తే 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. చూసారా? ఆయన పైన మనం చూస్తే యోషియా ఆయన 8 ఏళ్ళకే రాజు అయ్యాడు. 8 ఏళ్ళకే. మరి ఆయన ఎట్లా దేవుడా అంటే చూడండి, యథార్థముగా నడుస్తూ మరి ఆయన పరిపాలన సాగిస్తున్నాడు. 30 సంవత్సరములు వెళ్ళాడంట యథార్థముగా దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని పూజిస్తూ. ఆయన ఏం చేస్తాడు? యథార్థంగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన అన్ని సంవత్సరాలు ఆయనే రాజుగా అన్ని సంవత్సరాలు ఉండడానికి దేవుడు సహాయం దయచేశాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఆ గర్వము, నేను రాజుని భూమంట విర్రవీగల యథార్థంగా ఉన్నాడు. కాబట్టి 8 సంవత్సరాల నుంచి ఆయన 31 సంవత్సరాల దాకా ఆయన పరిపాలించినట్టుగా మనం చూడగలం.
ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశకాండం దానియేలు గ్రంథం చూద్దాం, క్షమించండి. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. అక్కడ మనం గమనిస్తే 14 నుంచి 27 వరకు మనం చూస్తే అక్కడ మరి వారికి ఏ హానియు వారికి కలుగుదంట. దేవుని పూజించే వారిని ఏం చేస్తున్నారు అక్కడ 3వ అధ్యాయంలో మనం చూస్తే 14 నుంచి మనం చూస్తే, అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు మేషాకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? ఎవరిని పూజించాలంట మాడా? దేవుని బిడ్డలు నీకు చెప్తున్నాడు. ఎవరిని పూజించాలంట? ఆయన ఒక దేవతను పెట్టి పూజించు. అందరూ ఏం చేయాలా? సాగిలపడి నమస్కరించాలి. కానీ వారేం చేస్తున్నారు? ససేమిరా, మేము పూజించము, మేము మేము నమస్కరించము చెప్తూ ఉన్నారు. అక్కడ చూస్తే 17, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించం చెప్పేసరి కరాఖండిగా. నో, పర్లేదు, టికెట్ తీసేసుకున్నాను, ఇంకో టికెట్టు ఎవరు రావడం, నువ్వు రా, నేను తీసుకో, నువ్వు డబ్బులు ఇవ్వలే, సినిమా పోదాం రా, పుష్ప 2 వచ్చింది, పోతారమ్మా? సరే వచ్చేదా, రా, పర్లేదు రా, 2 ఉన్నాయి, వచ్చేసి త్వరగా. చూడండి, ఆయన చనిపోతామని తెలిసినా కానీ ఏం చేస్తున్నాడు? పూజించడంలా, సాగిలపడడంలా, నమస్కరించడంలా. మనం పర్లేదు, వచ్చేదా, రా, పర్లేదు, పోయేసి చూసేసి మళ్ళీ వచ్చేద్దాం. ఎవరు అడిగిన చబ్బాకులు ముసిగేసుకుని, మాస్కులు ఉన్నాయి కదా, ఇప్పుడు మాస్క్ వేస్తే ఆ కరోనా టైం నుంచి మాస్కులు అలవాటు పడిపోయాం కాబట్టి అప్పుడప్పుడు కనబడం, జాలీగా పోయి చూసుకొని. నాతో పాటు ఒక స్నేహితుడు ఉన్నాడు, మొన్న నాతో పనిచేశాడు. అతను ఎప్పుడూ వెళ్ళిపోయి వచ్చేసాడు. చెప్తున్నాడు, అబ్బా 3 గంటలు నా వల్ల కాలేదన్నా. నిన్ను ఎవడురా బొమ్మంది నాయన, 3 గంటలంట. 3 గంటలు ఎక్కడ వీళ్ళు వినడం లేదు. ఈ అమ్మాయి ఫ్యామిలీ పోయారంట. 3 గంటలు. వాడికి పాపం ఆ పిల్లోడికి సయాటిక్ ఆ ప్రాబ్లం ఉంది, ఎక్కువసేపు కూర్చోలేడు, నిల్చుకోలేడు. అటువంటిది 3 గంటలు అంటే దాన్ని ఆరాధిస్తూ సాగిలపడి ఫ్యామిలీ అంతా అందరితో. ఈయన అస్సలకి నేను ఏం జరిగినా పర్వాలే, నేను పూజించను అని చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయనకి అగ్నిగుండంలో వేస్తే ఏమైంది? ఏ ప్రాణహాని ఏమీ జరగల, ఏ ఇబ్బంది, ఏ అపాయము, ప్రమాదం ఏం జరగల. అసలు ఏం నిప్పు అనేదే, నిప్పు వాసన కూడా రాలేదంట. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని పూజిస్తే, నిజ దేవుడిని ఆయన పూజిస్తే ఏ హాని కలుగుతావు? మొదటిగా ఆయన నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. రెండవదిగా పైవాడవుగా ఉంటావు. ఆ రాజుని మరి అన్ని సంవత్సరాలు మరి ఆ రాజుగా నడిపించాడు. తర్వాత ఏ హానియు తగలకుండా. ఇంకా చూస్తే దానియేలు గ్రంథంలోనే 2వ అధ్యాయము అక్కడ మనం చూస్తే అక్కడ మరి 46 చూడండి, 2వ అధ్యాయం 40. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు సమర్పింప ఆజ్ఞాపించాను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే,
నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చాడు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిని గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించెను. చూసారా, ఆ రాజుకి వచ్చినటువంటి కళలో మర్మాలని ఆయన ఏం చేశాడు? తెలియపరుస్తున్నాడు దేవుని జ్ఞానం ద్వారా. మరి తర్వాత ఆయన ఏమైపోయాడండి? ఆయన ఒక ప్రధానిగా, గొప్పవారిగా, గొప్ప అధికారం ఆయనకి వచ్చింది. దేవుని పూజిస్తూ, దేవుని ప్రార్థిస్తూ ఆయన ఏం చేశాడు? ఆ యొక్క కళల భావాన్ని ఆయనకి తెలియజేశాడు రాజుకి. కాబట్టి ఆయన ఎట్లా ఉంచాడు దేవుడు? గొప్పవాడిగా ప్రధానమంత్రి స్థానంలో ఆయన పూజిస్తే పైవాడిగా దేవుడు ఉంచుతున్నాడు. కిందవాడిగా ఉంచే దేవుడు కాడు, పైవాడిగా. ఈ దానియేలుని మరి ఖచ్చితంగా ఆయన ఏ విషయంలో కూడా అటు ఇటు తొలగకుండా దేవుని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, ఆయన్నే పూజిస్తూ, ఆయన్నే ఆరాధిస్తూ, ఎంత ప్రమాదం ఉన్నప్పటికి కూడా ఆయనకు కూడా ఏం చేస్తున్నాడు? యెరూషలేము తట్టు ఆయన ఏం చేస్తున్నాడమ్మా? కిటికీలు తీసి ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాడు, ఆయన్ని సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి వారిని గొప్పవాడిగా ఉంచుతూ ఉన్నాడు. మొదటిగా నేను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. రెండవది పైవాడుగా ఉంచుతాడు. ఏ హాని మనకు కలగదు ఆయన్ని పూజిస్తే. తర్వాత గొప్పవారుగా ఉంటాం. మనను కింద స్థితిలో ఉంచాడు దేవుడు, మనల్ని గొప్పవాడిగా ఉంచుతాడు. ఎప్పుడు అంటే ఆయన్ని పూజిస్తే, ఆయన నిజమైన దేవుడని ఆయన్ను ఆరాధిస్తే, ఆయనకి సాగిలపడి మొక్కితే. ఈ జ్ఞానులు ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన్ని పూజించడానికి వస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని పూజిస్తున్నాము, ఎవరిని నమస్కరిస్తున్నాం, ఎవరికి మొక్కుతున్నాము, మనం పరిశీలన చేసుకోవాలి. మరి ఇంకా మనం చూస్తే కొంతమంది భక్తులు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఉంటుంది. మోషే కూడా ఏం చేస్తున్నాడు? సాగిలపడి పూజిస్తూ ఉన్నాడు. తర్వాత 2వ దినవృత్తాంతం గ్రంథంలో కూడా 20వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయము. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి ఏం చేస్తున్నారు? సాగిలపడి నమస్కరిస్తున్నారు. ఆయన పూజిస్తూ ఉన్నారు, ఆయనకు సాగిలపడి. ఎందుకంటే అక్కడ వారిని తరమడానికి, వారితో యుద్ధం చేయడానికి మోయాబీయులు, అమ్మోనీయులు, మొదటి వచనంలో ఉంటుంది, మయోనీయులు కొందరు కలిసి యెహోషాపాతుతో యుద్ధం ప్రారంభించడానికి వచ్చారు. కొందరు మనుషులు యెహోషాపాతు వద్దకు వచ్చి ఇలా అన్నారు: ఎదోము నుంచి ఒక పెద్ద సైన్యం నీ మీదకి వస్తూ ఉన్నది. వీళ్ళకేమైపోయింది? భయం వచ్చేసింది. కాబట్టి 15లో మనం చూస్తే, యూదావార్లారా యెహోషువ కాపురం యెహోషాపాతు రాజు, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవుచ్చింది ఏమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును అని వారిని ఏం చేస్తున్నారు? బలపరుస్తూ ఉన్నారు దేవుని మాట. అప్పుడు వీరు దేవుని పూజిస్తూ ఆయన సన్నిధిలో ఆయన సాగిలపడుతూ ఉన్నారు. తద్వారా వారు ఏం చేశారు? సులువుగా దాన్ని జయించారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పూజిస్తే ఇన్ని లాభాలు, ఆయనకు నువ్వు మొక్కితే ఇన్ని లాభాలు, ఆయన నువ్వు నిజంగా ఆరాధిస్తే ఎన్ని లాభాలు. మరి దేవునికి నిజంగా మనము పూజిస్తూ ఉన్నామా? మన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా? జ్ఞానుల వారు మరి ఎంతగానో ఆ ప్రయాణం చేసి వారు మరి క్రైస్తవేత్తలుగా ఉన్నప్పటికీ నిజరక్షకుడని గుర్తించారు.
ఆ జ్ఞానంతో వారు ఏం చేశారు? ఈయనే నిజమైన రక్షకుడు, నిజమైన రక్షకుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మేమేం చేయాలా? పూజించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన సాష్టాంగ నమస్కారం, ఆయన మ్రొక్కాలి అని ప్రయాణమైపోయి ఏం చేశారు? ఆయన్ని పూజించి మ్రొక్కి బంగారు సాంబ్రాణి బోలంను అర్పించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము రక్షకుడిని పూజిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తున్నామా? ఆయన్ని మ్రొక్కుతున్నామా? లోక సంబంధమైన వాటి మీద మనం సాగిలపడుతూ ఉన్నామా? వాటిని మనం నమస్కరిస్తున్నామా? వాటికి మొరుకుతున్నామా? ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించు.